టీమిండియా మాజీ కెప్టెన్ సిఎస్కే ఆటగాడు ఎంఎస్ ధోని భవిష్యత్తుపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2026 సీజన్ ధోనికి చివరి సీజన్ అవుతుందని తెలిపారు. 44 ఏళ్ల ధోని ఈ సీజన్ ముగిసిన తర్వాత ఆటకు వీడ్కోలు పలికి జట్టులో మెంటర్ పాత్రలో కొనసాగేందుకు సిద్ధమవుతున్నారని చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవలి కాలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భారీ మార్పులు చేసింది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లను కాదని యువ అన్క్యాప్డ్ ప్లేయర్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టింది. గత సీజన్ చివర్లో డెవాల్డ్ బ్రెవిస్, ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్ వంటి యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడటమే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే అబుదాబిలో జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో సిఎస్కే తన వ్యూహాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్ను, వికెట్ కీపర్ బ్యాటర్ కార్తీక్ శర్మను 14.2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ ఇద్దరు ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్క్యాప్డ్ దేశీయ ఆటగాళ్లుగా రికార్డు సృష్టించారు. మొత్తం 41 కోట్ల రూపాయలతో 9 మంది ప్లేయర్స్ ను కొనుగోలు చేసిన సిఎస్కే అందులో 28.4 కోట్ల రూపాయలను కేవలం ఈ ఇద్దరు యువ ఆటగాళ్లకే ఖర్చు చేయడం గమనార్హం. ఇక ఎంఎస్ ధోని ఇప్పటికీ లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తూ వికెట్ కీపర్ గా జట్టుకు సేవలందిస్తున్నారు. గత సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో మధ్యలోనే మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టాడు. అయితే జట్టులో యువ ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం చూస్తే ధోని ఆటగాడిగా కాకుండా గా మారే దిశగా అడుగులు వేస్తున్నారని రాబిన్ ఉతప్ప పేర్కొన్నారు. ఇక సందేహాలకు చోటే లేదు. ఇదే ధోని చివరి ఐపీఎల్ సీజన్. ఈ సీజన్ తో ఆయన పూర్తిగా ఆటకు వీడ్కోలు పలకనున్నారని వెల్లడించారు. యువ ఆటగాళ్లపై సిఎస్కే దృష్టి పెట్టిందని, గత ఏడాది నుంచి జట్టు తీసుకున్న నిర్ణయాలను చూస్తుంటే అర్థమవుతోందని తెలిపాడు. కాగా మినీ వేలానికి ముందు రవీంద్ర జడేజాను రాజస్థాన్ రాయల్స్ కు ట్రేడ్ చేసి సర్ఫరాజ్ ఖాన్, రాహుల్ షాహర్ వంటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడం కూడా ఇదే వ్యూహానికి నిదర్శనమని రాబిన్ ఉతప్ప పేర్కొన్నారు. ధోని లాంటి మెంటర్ ఉంటే మరో జడేజాను తయారు చేయడం అసాధ్యం కాదు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీతో పాటు ధోని మార్గదర్శకత్వం ఉంటే సిఎస్కే సరైన దిశలో ముందుకు వెళ్తుందన్నారు. ధోని ఆటగాడిగా రిటైర్ అయిన తరువాత కూడా సిఎస్కేతో అనుబంధం కొనసాగిస్తారు అనే విషయంలో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ సీజన్లో ధోని మెంటర్ కమ్ ప్లేయర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఆయన ఆ దృష్టితోనే ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. గత 5 సీజన్లుగా ధోని రిటైర్మెంట్ పై ఊహాగానాలు కొనసాగుతున్నప్పటికీ అభిమానులకు సరైన వీడ్కోలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఇంకా కొనసాగుతున్నారని మాజీ క్రికెటర్ ఉతప్ప వెల్లడించారు.